ఓం నారాయణ బాబు స్వామి, ఓం నారాయణ బాబు స్వామి. ఓం శక్తిని పిలవాలి, అమ్మ రావాలి, అమ్మని పిలవాలి, అమ్మ మీ దగ్గర నిదర్శనం రావాలి, అమ్మని పిలవాలి, అమ్మని నిదర్శనం రావాలి. అప్పుడు మీకు అనుగ్రహం, అమ్మను పుట్టించిన శక్తి మీకు వస్తుంది. మీరు వేలు లక్షలు కోట్లు పెట్టినా జరగదు. అది మీ చేత్తోనే మీరే పుట్టిన శక్తి మీకు వస్తుంది. అమ్మ అనుగ్రహం పడితే తప్పనిసరిగా మీరే పుట్టించిన శక్తి మీకు వస్తుంది. ఎలా పెట్టాలి అనేది అన్ని వీడియోలు తీస్తాను, తెలుసుకోండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. అమ్మ 3 రూపాల్లో ఒక మాట చెప్తాను. 3 రూపాల్లో ఎలా ఉంటుంది, మన ఏ రూపాన్ని మనం పూజ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. ఒకటి వచ్చి కాంతి రూపం ఉంటుంది, ఒక రూపం వచ్చి శ్మశాన రూపం ఉంటుంది, ఒక రూపం వచ్చి శ్మశాన రూపంలో ఉంటుంది. అనేక రూపాల్లో ఉంటారు. ఈ 3 రూపాల్లో మీకు చెప్తున్నాను. ఒకటి వచ్చి కాంతి రూపం ఉంటుంది, ఒక రూపం వచ్చి శ్మశాన రూపం ఉంటుంది, ఒక రూపం వచ్చి చీకటి రూపం ఉంటుంది. ఈ 3 రూపాల్లో మనం ఏ రూపాన్ని పూజ చేయాలి మీకు తెలుసా? మీకు తెలియదు. మనం కాంతి రూపానికి పూజ చేయాలి. కాంతి రూపానికి మాత్రమే పూజ చేయాలి. ఆ కాంతి రూపం అనేది మీకేం తెలుస్తుంది? చీకటి రూపం మీకేం తెలుస్తుంది? శ్మశాన రూపాన్ని మీకేం తెలుస్తుంది? అందరూ ఒక రూపంలోనే ఉంటారు. అందరూ శ్మశాన రూపం అంటే అది బలిచ్చే దేవుడికి అయితే అది శ్మశాన రూపం వస్తుంది. బలిచ్చే శక్తులకి అయితే అది శ్మశాన రూపం వస్తుంది. చీకటి రూపం అనేది మనం వాస్తులకి కొన్ని పనికిరానివి అయితే ఆడ చీకటి దేవుళ్ళు చేరిపోతారు. అంటే వాళ్ళు రూపాలకి మారిపోతారు. వాళ్ళు పనికిరారు. ఈ కాంతి రూపం అనేది వాళ్ళు మంచి చేసేందుకు మాత్రమే కాంతి రూపం ఉంటుంది. అది వాళ్ళ బాధ్యత. శ్మశాన రూపం అంటే ఒక శ్మశాన శక్తి, వాళ్ళు బలి కోరేవాళ్ళు, అది పనికిరాదు. అంతా ఒకటే. అన్ని శక్తులు కూడా ఈ శక్తుల్లోనే సంబంధం ఉంటుంది. అయినా కాంతి రూపానికి మాత్రమే పూజ చేయాలి. కాంతి రూపాన్ని మన ఇంట్లో పుట్టాలి. కాంతి రూపాన్ని పుట్టించుకోవాలి. ఒక్క చోట్లో మీరు అంటారు, ఎన్నో రకాలు తెలియని వాళ్ళు మీకేం తెలుస్తుంది చెప్పు? మేము ఆ దేవుడిని పూజ చేసాం, ఆ దేవుడు మా కులదేవత అన్నారు. ఆ కులదేవత ఏ రూపంలో ఉంది మీకు తెలుసా? మీకు తెలియదు. కులదేవత అంటే ఎవరింట్లో కులదేవత అంటే మన ఇంట్లో పుడితేనే కులదేవత, అది లెక్క. కులదేవత అంటే మనం పూజ ఒక దేవాలయం కడతారు, ఎన్నో రకరకాల దేవాలయాలు కడతారు. ఆ దేవాలయాల దాకా తెచ్చుకొని ఆమెను పెట్టుకుంటే మీ కులదేవత అయిపోతుందా? అది కాదు. మీరు మీ ఇంట్లో పుట్టినప్పుడు మాత్రమే ఆ శక్తి అవుతుంది. అంతేగాని ఒకరు పెడితే వచ్చేది అది ఉట్టి పటాలు మాత్రమే ఉంటుంది. ఇది ఇంకైనా తెలుసుకో. ఇన్ని రోజులంటే మీకు తెలియదు, ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు, మీకు చెప్తాను. ఈ స్వామి